విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బాబు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేనని వివరించారు. ఇక విజయసాయిరెడ్డి రఘురామకృష్ణంరాజు మధ్య స్నేహం ఉంది అన్నారు. స్నేహం లేకపోతే విజయసాయిరెడ్డి ఎందుకు ఇల్లు అద్దెకిచ్చారు అని ప్రశ్నించారు. వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పి బాబుకు సాయం చేస్తూ ఉన్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ వద్ద ఎలాంటి కోటరీలు లేవు అని స్పష్టం చేశారు. విజయసాయిరెడ్డి గారు నేను వ్యవసాయం చేసుకుంటాను, రాజకీయాలను వదిలేస్తానని చెప్పినటువంటి వ్యక్తి రాజకీయ వ్యాఖ్యలు చేయడం, దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు క్వార్టర్ని గురించి మాట్లాడి ఇవన్నీ చూస్తే చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే సాయన్న ఆ విధంగా మాట్లాడాడేమో అని నాకు అనిపించింది. రఘురామకృష్ణరాజు గారికి మాకు మధ్య ఏమీ పొలం తగాదాలు లేవు, ఆస్తి తగాదాలు లేవు, రాజకీయపరమైనటువంటి విభేదాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన తర్వాత రఘురామకృష్ణరాజు ఆ పార్టీకి రాజీనామా చేయకుండా ఆ పార్టీలో ఉంటూ మా పార్టీని సంబోధిస్తూ ఏ విధంగా వ్యవహరించాడనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. అటువంటి రఘురామకృష్ణరాజుతో మాకేమీ విభేదాలు లేవు, రాజకీయపరమైనటువంటి విభేదాలు, వ్యక్తిగతమైనటువంటి విభేదాలు ఏమి లేవు. ఆ రోజు రఘురామకృష్ణరాజు గురించి విమర్శించినటువంటి వాళ్ళలో, మాట్లాడినటువంటి వాటిలో విజయసాయిరెడ్డి గారు కూడా ఒకడు. అయితే ఈరోజు అటువంటి వ్యక్తికి వెంటనే, అంటే అధికారం కోల్పోయినటువంటి వెంటనే ఈరోజు ఆయనకి ఇల్లు అద్దెకిచ్చాడు. ఆయన ఉన్నటువంటి ఇల్లు రఘురామకృష్ణరాజు గారికి అద్దెకిచ్చాడు. దాని ఆంతర్యం ఏమిటి అంటే, పైకి మేము విరోధులం అన్నట్టుగా నటిస్తూ లోపల మీరు ఏమన్నా స్నేహితం చేశారనేటువంటి అనుమానం కలుగుతుంది. నేను స్పష్టంగా అడుగుతున్నా సాయన్ని, ప్రతి ఒక్కరూ గమనించాల్సిందేంటి, 2024లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ఉంటే విజయసాయిరెడ్డి గారు పార్టీని విడిచిపోయి ఉండేవాడా? వెళ్ళడు కదా. జగన్మోహన్ రెడ్డి గారు పదవులు ఇస్తే మేము పొందినటువంటి వాడు. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఈ రాష్ట్రంలో మాకంటూ ఒక గౌరవం, గుర్తింపు వచ్చినటువంటిది. అటువంటి పరిస్థితుల్లో సాయన్న వాటన్నిటికీ భిన్నంగా వ్యవహరించడం అనేటువంటిది ఇది నిజంగా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి నేను మరలా అడిగేది, పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చుంటే సాయన్న ఖచ్చితంగా పార్టీని వీడిపోయి ఉండేవాడు కాదు. ఈరోజు పార్టీ అధికారంలోకి రాలేదు కాబట్టి మరి ఆయనకి ఏదైనా ఇబ్బందులు ఉంటే వాటి గురించి మాట్లాడవచ్చు, కానీ వాటన్నిటిని పక్కన పెట్టి రకరకాలుగా వ్యాఖ్యలు చేయడం, రకరకాలుగా మాట్లాడడం, ఈరోజు రఘురామకృష్ణరాజుతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్టుగా మాట్లాడడం, బయటకు వచ్చి రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం. నువ్వేం చెప్పావు? వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి వ్యవసాయం చేసుకుంటానని చెప్పావు. ఆ వ్యవసాయం చేసుకోవాల్సినటువంటి వాడివి నువ్వు వ్యవసాయాన్ని వదిలిపెట్టి చంద్రబాబుకు సాయం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది మాకు.